దేవర మూవీ గ్రాస్ లెక్కలు ఓ రేంజ్లో ఫ్యాన్స్కి అయితే ఎక్కిస్తున్నాయి. ఆ నెంబర్స్ ప్రతిరోజు చూస్తుంటే ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. మా హీరో కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడని అనుకుంటున్నారు. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర 157 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్తో అఫీషియల్ లెక్కలను అందుకోవడం విశేషం. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్కే సాధ్యమైంది ఈ రికార్డ్ సోలోగా. ఇక డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా దేవరా చిత్రం 157 కోట్ల గ్రాస్ని అయితే అందుకోగా 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ అయితే మామూలుగా లేదు. డే 2 స్టడీగా రన్ అయితే కనపరిచింది. డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 58 కోట్ల వరకు గ్రాస్ని అయితే రిపోర్ట్ చేయడం విశేషం. డే 3కి వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సండే కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఈవినింగ్ మరియు నైట్ షోలకి అయితే కుమ్మేశారు. డే 3 60 కోట్ల గ్రాస్ వస్తుంది అనుకుంటే ఆ లెక్క కూడా దాటేసింది. హిందీలో డే 1 7 కోట్ల 95 లక్షల నెట్ వస్తే డే 3 గ్రోత్ చూపిస్తూ 12 కోట్ల పైన నెట్ అయితే అందుకుంది. ఏపీ తెలంగాణలో 20 కోట్ల పైన షేర్ని అయితే టచ్ చేయడం స్ట్రాంగ్ వసూలని చెప్పడానికి నిదర్శనం. డే 3 ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల గ్రాస్ని అయితే అందుకోవడం జరిగింది. సినిమా భారీగా గ్రోత్ చూపిస్తే ప్రతిరోజు కూడా స్ట్రాంగ్ వసూలుతో దుమ్ము లేపేస్తుంది. 3 రోజులనైతే కంప్లీట్గా సూపర్గా ముగించుకుంది దేవరా చిత్రం. డే 3 బుక్ మై షోలో 6 లక్షల పైన టికెట్స్ అయితే సేల్ అయ్యాయి. ఈ సినిమాకి 200 కోట్ల గ్రాస్ వస్తే గొప్ప అన్నారు. ఇప్పుడు 3 రోజులని టార్గెట్లో 90% పైగా రికవరీ చేసుకుంటూ సత్తా చాటారు. 3 రోజులని 283 కోట్ల గ్రాస్ని అయితే అందుకుంది దేవరా. ఇది ఎన్టీఆర్ మాస్ కి నిదర్శనమని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు ఆగడం లేదు. మరొక 2 రోజుల్లోని సినిమా హిట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హిట్ కొట్టడం ఖాయమైన ట్రేడ్ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. దేవరా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో 500 కోట్ల గ్రాస్ ను ఈజీగా చూసే విధంగా కనిపిస్తుంది. సినిమా హిందీలో గ్రోత్ అయితే వచ్చింది. ఇది బాగా కలిసి వచ్చే మ్యాటర్ అని చెప్పాలి. ప్రతిరోజు కూడా హిందీలో అల్టిమేట్ వసూలుతో దుమ్ము లేపేస్తుంది. హిందీలో 100 కోట్ల పైన నెట్ ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పాన్ ఇండియా హీరోగా జెండా పాతేసినట్లని చెప్పాలి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర దేవరా చిత్రం వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే